కార్మికులకు రావాల్సినటువంటి బతుకమ్మ చీరలకు సంబంధించిన యారం సబ్సిడీకి సంబంధించిన 2022-2023 సంబంధించి చేనేత జౌళి శాఖ కమిషనర్ గారు ఆ సబ్సిడీకి సంబంధించిన డబ్బులను తగ్గించడం జరుగుతూ ఉంది. ఈ తగ్గించిన డబ్బులు గతంలో మాదిరిగా యథావిధిగా ఇవ్వాలని సోమవారం రోజున చేనేత జౌళి శాఖ ఏడీ గారికి మరి వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇట్టి కార్యక్రమానికి మరి సిరిసిల్ల, తంగలపల్లి, టెక్స్టైల్ పార్క్ అంత పవర్ను బతుకమ్మ చీరలకు సంబంధించిన యానం సబ్సిడీ రావాల్సిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఒక్క మీటర్కు సుమారుగా 40 పైసలు తగ్గించడం జరిగింది. దీనివల్ల పెద్ద ఎత్తున కార్మికులు నష్టపోతూ ఉన్నారు. ఎంతో కష్టపడి మరి బతుకమ్మ చీరలు ప్రభుత్వానికి అప్పచెప్తే మరి దీనికి సంబంధించిన కమిషనర్ గారు మరి కార్మికుల పుట్టలు కొట్టే విధంగా చర్యలు తీసుకుంటూ ఉంది. ఈమె మరి కావాలనే సిరిసిల్ల మీద కక్ష సాధింపు కొనసాగిస్తూ అటు బతుకమ్మ చీరలు రాకుండా చేసింది. ఇటు కార్మికులకు సంబంధించిన యానం సబ్సిడీ కోత పెట్టడం, అనేక రకాల ఇబ్బందులకు గురి చేసే విధంగా ఈరోజు కమిషనర్ గారు వివరిస్తూ ఉన్నారు. దీనివలన మరి ఇక్కడ పని లేకుండా కార్మికులు చేయడం జరిగింది. అనేక నిబంధనలు పెడుతూ మరి ఇక్కడ ఉన్న బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసింది. అది అసలు ఉత్పత్తి చేయలేదు. కార్మికులకు అసలు సబ్సిడీ ఇచ్చేదే కాదు. మరి అది ఏ రకంగా ఇచ్చేదో, గత ప్రభుత్వం ఏ రకంగా ఇచ్చేదో అనే లెక్క ఆమె వివరిస్తుంది. మరి ఈ రకంగా మరి ఆమె ఇక్కడ కక్ష సాధింపు ధోరణిగా వివరిస్తుండడం వల్ల మరి ఇప్పుడు పెద్ద ఎత్తున కార్మికులు నష్టపోతుంది. కాబట్టి మరి ఇప్పుడు కూడా మొన్న వెంటనే వేస్తామని అందరి దగ్గరికి వెళ్ళి లెక్కలు తీసుకొని 2-3 రోజులనే బతుకమ్మ చీరలకు సంబంధించిన యానం పంపిణీ చేస్తామని చెప్పినా కానీ ఇప్పుడు కేవలం 25 సొసైటీలకు మాత్రమే పంపిణీ చేయడం జరిగింది. మిగతా మొత్తం ఆపడం జరిగింది. మరి కాబట్టి ఈ 2 విషయాల మీద వెంటనే డబ్బులు మంజూరు చేయాలి. అదేవిధంగా తగ్గించకుండా యథావిధిగా గతంలో ఇచ్చిన మాదిరిగా మీటర్కు 42 పైసలు, రూపాయి 42 పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరి సోమవారం రోజున చేనేత జౌళి శాఖ ఏడీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున కార్మికులందరూ రావాలని పవర్ వర్కర్స్ యూనియన్ సిఐటిగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది.